భారతదేశ జనాభా మనం ముఖ్యంగా జనాభా అనేటప్పుడు 2011 జనాభా లెక్కల గురించి మనం చదువుకోవాల్సి వస్తుంది. మరి ఈ జనాభాను మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా మొదలు పెట్టాలి, ఏమేమి కాన్సెప్ట్ చదవాలి, ఎలా చదువుకోవాలి, అదేవిధంగా ఎగ్జామ్స్కి మనకి ఎలా అడుగుతున్నాడు అనేది మనం గమనిస్తే, చాలామంది జనాభా ఏంటంటే అంత డేటా ప్రిపరేషన్కి మొదలు పెట్టేస్తారు. కానీ డేటాకి సంబంధించి ప్రశ్నలు మనకు వస్తున్నాయి, ఎగ్జామ్లో రాలేదని కాదు. అదేవిధంగా మనకి జనాభాలో కాన్సెప్ట్లు అనేవి ఉంటాయి. ఆ కాన్సెప్ట్లను మనం చదువుకోవాలి. కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ప్రశ్నలు వస్తున్నాయి పాపులేషన్కి సంబంధించి. అదేవిధంగా డేటా ఓరియంటేషన్ కూడా అడుగుతున్నాడు. కాబట్టి రెండు ముఖ్యమైనటువంటివి. మన కాన్సెప్ట్ చదువుకున్న తర్వాత మనం డేటాని చదువుకోవడం మంచిది ఎగ్జామ్లో మనం స్కోర్ చేసుకోవడానికి. ఇప్పుడు మనకి ముఖ్యంగా ఏమనంటే జనాభా అంటే ఏమిటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. జనాభా అంటే పాపులేషన్. జనాభా అనేటప్పుడు ఏమంటే ఒక నిర్ణీత ప్రదేశానికి ఎంతమంది జనాభా ఉన్నారు అనేదాన్ని జనాభా అని చెప్తామట. అంటే ఒక నిర్ణీత ప్రదేశంలో ఉన్నటువంటి జనసంఖ్యను మనం జనాభా అని చెప్తున్నాం. ఇప్పుడు నిర్ణీత ప్రదేశం అనేటప్పుడు మనం దేశం తీసుకున్నాం అనుకోండి, భారతదేశం మొత్తం జనాభా ఎంత అని దాని అర్థం. ఇప్పుడు ఉదాహరణకు మనకి 121,854,577 అని చెప్తాం కదా. అంటే ఇక్కడ 121 కోట్ల జనాభా భారతదేశ జనాభా అని చెప్తున్నాం కదా. అలా మనకి జనాభా అంటే ఏమిటి అంటే ఒక నిర్ణీత ప్రదేశానికి సంబంధించినటువంటి జనసంఖ్య అని దాని అర్థం. అంటే భారతదేశ జనాభా. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా, దేశంలోని వివిధ రాష్ట్రాల జనాభా అని దాని అర్థం అనమాట. ఓకే. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఏమిటంటే ఏమేమి చదవాలి ఇక్కడ అంటే జననాల రేటు అని అంటాం. అంటే బర్త్ రేట్ అని దాని అర్థం అనమాట. మరి బర్త్ రేట్ అనేటప్పుడు ఏమిటంటే మనకి ఇక్కడ ముఖ్యంగా 1000 మంది జనాభాకు ఒక సంవత్సర కాలంలో ఎంతమంది జనాభా జన్మిస్తున్నారు అనేదాన్ని జననాల రేటు అని చెప్తాం. అంటే 1000 మంది జనాభాకు ఎంతమంది జనాభా ఒక సంవత్సరంలో జన్మిస్తున్నారు అనేది అది జననాల రేటు అని చెప్తాం. ఇప్పుడు మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం మనం తీసుకుంటే భారతదేశంలో మనకి ఈ జననాల రేటు గురించి మనం చెప్తే సుమారు 21.8 అని చెప్తామట జననాల రేటు అనేది. మరి అదేవిధంగా మరణాల రేటు అని చెప్తున్నాం. డెత్ రేట్, మరణాల రేటు. మరణాల రేటునైనా కూడా ఏమిటంటే 1000 మంది జనాభాకే తీసుకుంటాం. 1000 మంది జనాభాకు ఒక సంవత్సర కాలంలో ఎంతమంది జనాభా మరణిస్తున్నారు అనేది మరణాల రేటు అనేది తెలియజేస్తుంది అనమాట. మరి ఇక్కడ జననాల రేటు మరణాల రేటు రెండు తీసుకుంటే మనకి ప్రస్తుతం జననాల రేట్లు మనకి తగ్గుదల కనిపిస్తుంది, మరణాల రేట్లు తగ్గుదల కనిపిస్తుంది. మరి అయితే దేశంలో జనాభా మాత్రం పెరుగుదల మనకు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే జననాల రేట్లలో తగ్గుదల కంటే మరణాల రేట్లలో మనం ఇంకా తగ్గుదలను సాధించాం. అనగా దేశం అభివృద్ధి చెందడం వలన, దేశ ప్రజల ఆదాయాలు క్రమేణా పెరగడం వలన, వీరికి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని వీళ్ళు తీసుకోవడం వలన, అదేవిధంగా కుటుంబాల యొక్క ఆదాయం పెరగడం వలన వీరు మంచి విద్యను అభ్యసించడంతో పాటు మంచి వైద్యాన్ని అభ్యసిస్తున్నారు. కాబట్టి మంచి వైద్యాన్ని తీసుకోగలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమనంటే ఈ మెడికల్ ఎక్విప్మెంట్ అనేది బాగా డెవలప్ అయింది. కాబట్టి దేశంలో మనకి మరణాల రేటును ఇంకా బాగా తగ్గించగలిగినాం అనేది మనం గమనిస్తే అన్నమాట. సో ఇలా జననాల రేట్లు మరణాల రేట్లను ఆధారంగా చేసుకుని దేశ జనాభా అనేది మనకు ఉంటుంది. మనకి జననాల రేటు కంటే మరణాల రేటు దేశంలో చాలా తక్కువ. మరణాల రేట్లు 6.7 రేటు వరకు ఉంది అనేది మనం గమనిస్తే అనమాట. మరి ఇలా మనకి జనాభా అంటే ఏమిటి, జననాల రేట్ అంటే ఏమిటి, మరణాల రేట్ అంటే ఏమిటి, ఇలా కాన్సెప్ట్లన్నీ 1 by 1 డెవలప్ చేసుకుంటూ రావాలి. ఇంకా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్లు ఇంకా ఏమున్నాయి అనేది మనం గమనిస్తే జన సాంద్రత అంటాం. జన సాంద్రత, పాపులేషన్ డెన్సిటీ అని
చెప్తామంట. అంటే జనసాంద్రత అన్నప్పుడు ఏమనంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనాభా నివసిస్తున్నారు అనే దాన్ని జనసాంద్రత అని చెప్తాం. ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనాభా నివసిస్తున్నారు అనేది అనమాట. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం మనం తీసుకుంటే ఒక చదరపు కిలోమీటర్కు మనకి 872 మంది నివసిస్తున్నారు అని చెప్తామట. ఓకే, అది జనసాంద్రత అని నేను చెప్తాను. జనసాంద్రత అనేది గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు ఎలా ఉంటుందని గమనిస్తే, గ్రామీణ ప్రాంతాలలో జనసాంద్రత తక్కువగా ఉంటుంది సాధారణంగా, పట్టణ ప్రాంతాలలో జనసాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు పట్టణాల్లో ఎక్కువ జనసాంద్రత గ్రామాలతో పోలిస్తే అనేది మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే గ్రామాలలో కంటే పట్టణాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి కాబట్టి, పట్టణాలలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలసలు వెళుతూ ఉంటారు. ఉపాధి అవకాశాల కోసం కావచ్చు, తమ పిల్లలకు మెరుగైనటువంటి విద్య కోసం కావచ్చు, అదేవిధంగా మెరుగైనటువంటి వైద్య సదుపాయాల కోసం కావచ్చు, సాధారణంగా మైగ్రేషన్ అనేది రూరల్ టు అర్బన్ అనేది అవుతూ ఉంటుంది దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ మనం గమనిస్తే. సో పట్టణాలలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది గ్రామాలతో పోలిస్తే అనేది మనం గమనించాలన్నమాట. మరి అదేవిధంగా ఇంకా ఏమి కాన్సెప్ట్లు ఇక్కడ చదువుకోవాల్సి వస్తుంది అంటే స్త్రీ పురుష నిష్పత్తి అంటాం. స్త్రీ పురుష నిష్పత్తి అని చెప్తాం. దీన్నే లింగ నిష్పత్తి అని అంటాం, సెక్స్ రేషియో అని చెప్తాం. అంటే ఇక్కడ ఏమిటంటే 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అనేది తెలియజేస్తుంది. ఎంతమంది స్త్రీలు ఉన్నారు అని తెలియజేసేది మనం స్త్రీ పురుష నిష్పత్తి అని చెప్తామన్నమాట. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం మనం గమనిస్తే స్త్రీ పురుష నిష్పత్తి వచ్చేసి 943 మంది ఉన్నారు 1000 మందికి. 943 అని చెప్తామన్నమాట, 943 మంది. సో ఇక్కడ అంటే జనాభాలో స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, వీరి నిష్పత్తి ఎలా ఉంది అని తెలుసుకోవడమే స్త్రీ పురుష నిష్పత్తి అని అంటాం. స్త్రీ పురుష నిష్పత్తిని ఎంతమందికి లెక్కిస్తామంటే 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారని లెక్కిస్తాం. అదేవిధంగా స్త్రీ పురుషుల నిష్పత్తిని లెక్కించినట్లుగానే బాలికల నిష్పత్తి అంటాం. చైల్డ్ సెక్స్ రేషియో అని చెప్తామంట. చిన్నపిల్లల్లో తీసుకుంటే చైల్డ్ సెక్స్ రేషియో అయినా కూడా మనకి బాలికల నిష్పత్తి అయినా కూడా 1000 మంది బాలులకు ఎంతమంది బాలికలు ఉన్నారు అని తెలియజేసేదే మనకి బాలికల నిష్పత్తి అని చెప్తాం. మరి బాలికల నిష్పత్తి తీసుకుంటే మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే 919 మంది ఉన్నారు 1000 మంది బాలులకు అని దాని అర్థం అన్నమాట. అలా బాలికల నిష్పత్తి అనేది మనం గమనిస్తే ఇవి కాన్సెప్ట్ ఓరియంటేషన్గా చదువుకుంటూ డేటాను అప్డేట్ చేసుకుంటూ పోతూ ఉండాలి. పాపులేషన్ అన్నప్పుడు ఫస్ట్ మనం కాన్సెప్ట్లో అవగాహన చేసుకోవాలి. ఎందుకనంటే డేటాను మనం కొన్ని సందర్భాల్లో మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ అనేది డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత డేటా అనేది ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సరే, ఈ విధంగా మనకి అంటే జననాల రేటు, జననాల రేటు, మరణాల రేటు, జనసాంద్రత, స్త్రీ పురుషుల నిష్పత్తి, బాలికల నిష్పత్తి, ఇలా అన్ని కాన్సెప్ట్లు 1 by 1 డెవలప్ చేసుకుంటూ రావాలి. అదేవిధంగా మనకి ఏమిటంటే ప్రసూతి మరణాల రేటు అని చెప్తాం అన్నమాట. దీన్ని MMR అని పిలుస్తారు. మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అని చెప్తారు. దీన్ని మెటర్నిటీ
మోర్టాలిటీ రేట్ అని చెప్తాం. దీన్ని ఎలా లెక్కిస్తారు అని అంటే, ఇక్కడ ప్రసూతి అని అంటే ప్రసవించే సమయంలో తల్లుల మరణాల గురించి లెక్కించడం అనమాట. అంటే ఇక్కడ మనకి ప్రసూతి మరణాలు అని అన్నప్పుడు ఏమంటే, స్త్రీలు శిశువుకు జన్మనిచ్చేటప్పుడు అనగా డెలివరీ సమయంలో మరణించే సంఖ్య అని దాని అర్థం అనమాట. ఓకే, మరి ఎంతమందికి లెక్కిస్తారంటే 1,00,000కు లెక్కిస్తారు. 1,00,000 డెలివరీల సందర్భంలో ఎంతమంది స్త్రీలు మరణిస్తున్నారు అనే దాన్ని మనం ప్రసూతి మరణాల రేటు అంటాం. సో ఇక్కడ 1,00,000 మందికి తీసుకుంటున్నాం. లక్షకు మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 167 ఉంది. 167 మంది అనేది అని అర్థం అంట. అంటే 1,00,000 ప్రసవాలలో లేదా 1,00,000 ప్రసవాలు సంభవించేటప్పుడు ఎంతమంది తల్లులు మరణిస్తున్నారు అని అంటే 167 మంది మరణిస్తున్నారు అనేది మనం గమనిస్తే, ఈ విధంగా ప్రసూతి మరణాలు అంటే ఏమిటి అనేది మనం గమనిస్తే, ప్రసూతి మరణాలను 1,00,000కు తీసుకుంటారు అనేది మనం గమనిస్తే, మరి ముఖ్యంగా ఇక్కడ దేశంలో క్రమేణా ప్రసూతి మరణాలు అనేది తగ్గుదల సంభవిస్తున్నది. ఎందుకు తగ్గుదల సంభవిస్తున్నది అంటే, అక్షరాస్యత బాగా అభివృద్ధి చెందడం స్త్రీలలో ముఖ్యంగా. అదేవిధంగా ఈ ప్రసూతి మరణాల రేటు తగ్గడానికి ఇంకా ఏమి ముఖ్యమైనటువంటి కారణం అని చెప్పవచ్చు అని అంటే, దేశం అభివృద్ధి చెందడం వలన, వైద్య సదుపాయాలు బాగా అభివృద్ధి చెందడం వలన, మెరుగుపడడం వలన, ఇక్కడ డెలివరీలన్నీ వైద్యుల పర్యవేక్షణలో జరగడం వలన దేశంలో క్రమేణా ఈ ప్రసూతి మరణాల రేటు తగ్గుతూ వస్తున్నది అనేది మనం గమనించాలి. అదేవిధంగా ఐఎంఆర్ అంటాం, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని చెప్తానట. శిశు మరణాల రేటు అని చెప్తాం. ఐఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని చెప్తాం. అంటే 1 సంవత్సరం లోపు శిశువులు ఎంతమంది చనిపోతున్నారు అనేది. మరి శిశు మరణాల రేటుని ఎంతకి తీసుకుంటారంటే 1000కి తీసుకుంటారు. 1000 మంది శిశువులకు 1 సంవత్సరం లోపు శిశువులు ఎంతమంది చనిపోతున్నారు అనేదాన్ని మనం శిశు మరణాల రేటు అని చెప్తాం అన్నమాట. అదేవిధంగా బాల మరణాల రేటు అంటాం. బాల మరణాల రేటు అని చెప్తామంట. అంటే ఇక్కడ సిఎంఆర్ అంటాం, చైల్డ్ మోర్టాలిటీ రేట్ అని చెప్తాం దీన్ని. మరి సిఎంఆర్ అనినప్పుడు ఏమనంటే దీనికి శిశు మరణాల రేటుకు బాల మరణాల రేటుకు ఏం తేడా ఉంది అనేది మనం గమనిస్తే, మరి రెండి మధ్య తేడాను మనం గమనిస్తే ఏమనంటే, ఇక్కడ 1 సంవత్సరం లోపు శిశువుల మరణాలను తీసుకుంటున్నాం, ఇక్కడ 5 సంవత్సరాల లోపు శిశువుల మరణాలను పరిగణలోకి తీసుకుంటున్నాం. ఇక్కడ మెజారిటీగా మనం శిశు మరణాలైనా అదేవిధంగా బాల మరణాల రేటునైనా 1000 మందికే తీసుకుంటాం. మరి ఇవి రెండు సాధారణంగా ఎందుకు శిశు మరణాల రేటు కానీ బాల మరణాల రేటు కానీ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉంటాయి అనేది మనం గమనిస్తే, ఇక్కడ దేని కొరత వల్ల ఇవి మనకి సంభవిస్తున్నాయి అనేది కూడా మనం గమనిస్తే, దేని కొరత కారణంగా నేనంటే మనకి ముఖ్యంగా ఆ చిన్న పిల్లలకు కావాల్సినటువంటి టీకాలు సరిగా అందుబాటులో లేకపోవడం కావచ్చు, అదేవిధంగా ఆ చిన్న పిల్లలకు కావాల్సినటువంటి పౌష్టికాహారం అనేది లభించకపోవడం వల్ల కావచ్చు, మనకి ముఖ్యంగా ఈ శిశు మరణాల రేట్లు బాల మరణాల రేట్లు అనేటివి దేశంలో రాష్ట్రాల్లో సంభవిస్తూ ఉంటాయి అనేది మనం గమనిస్తే, మరి అదేవిధంగా మనకి సంతాన సాఫల్య రేటు అంటాం అన్నమాట. సంతాన సాఫల్య రేటు అంటాం. ఫెర్టిలిటీ రేట్ అని చెప్తాం దీన్ని. ఫెర్టిలిటీ రేట్ అని చెప్తాం సంతాన సాఫల్య రేటు అని అంటే. ఇక్కడ సంతాన సాఫల్య రేటు అని అంటే 50 సంవత్సరాల లోపు మహిళ స్త్రీ ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది తెలియజేసేదాన్ని సంతాన సాఫల్య రేటు అని చెప్తాం అన్నమాట. అంటే మనకు ముఖ్యంగా ఏమిటంటే ఒక సర్టెన్ ఏజ్ అనేది తీసుకుంటున్నాం, అంటే 50 సంవత్సరాలు తీసుకుంటున్నాం. 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక స్త్రీ తన జీవితకాలంలో అనగా
ఆ 50 సంవత్సరాల లోపు ముఖ్యంగా ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది అని తెలియజేసేదాన్ని మనం సంతాన సాఫల్య రేటు అని చెప్తున్నాం అన్నమాట. అంటే ఇక్కడ మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే మనకి భారతదేశంలో సంతాన సాఫల్య రేటు వచ్చేసి 2.3 ఉంది. 2.3 మంది అంటాం, సంఖ్యలో చెప్తాం కాబట్టి. ఓకే, 2.3. మనం 2.3 మంది అని చెప్పలేం కాబట్టి మనం 1000 మందికి తీసుకున్నాం అనుకోండి, 1000 మందికి 23 అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే సగటున ఒక స్త్రీ 2.3 మందికి జన్మనిస్తున్నది అనేది దాని అర్థం అన్నమాట. ఇది క్రమేణా తగ్గుతూ ఉన్నది. ఇది 2కి వచ్చింది, ప్రస్తుతం 1.98కి వచ్చింది. అంటే బిలో 2కి వచ్చేసింది దేశంలో అనేది మనం గమనిస్తే. మరి సంతాన సాఫల్య రేటు అనేది కూడా దేనిపైన ఆధారపడి ఉంటుంది అని మనం గమనిస్తే ముఖ్యంగా స్త్రీల యొక్క ఆరోగ్యం, స్త్రీలు తీసుకునే పౌష్టికాహారం, ఇలాంటి వాటిపైన ఆధారపడి ఫెర్టిలిటీ రేట్ అనేది మనకు ఉంటుంది, సంతాన సాఫల్య రేట్ అనేది ఉంటుంది అనేది మనం గమనిస్తే అన్నమాట. సో ఈ విధంగా మనకి సంతాన సాఫల్య రేట్ అంటే ఏమిటి అనేది. అదేవిధంగా ఆయు ప్రమాణాలు అంటాం. దీన్ని ఆయుర్దాయం అంటాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని దాని అర్థం అనమాట. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని చెప్తా ఉంటాం. ఇక్కడ ఏమిటంటే ఒక వ్యక్తి సగటున ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నాడు అనే దాన్ని ఆయు ప్రమాణాలు అంటాం. అంటే ఇక్కడ మనకి ఏమిటంటే 100 సంవత్సరాలు బతికే వాళ్ళు ఉండొచ్చు, అంతకంటే తక్కువ సమయం బతికి ఉండవచ్చు, అంటే తక్కువ సంవత్సరాలు బతికి ఉండేవాళ్ళు కావచ్చు. అందరినీ యావరేజ్ చేసినప్పుడు దాన్ని మనం సగటు నేను చెప్తా ఉంటా. సగటున ఒక వ్యక్తి ఎంతకాలం జీవిస్తున్నాడు అనే దాన్ని మనం ఆయు ప్రమాణాలు అని చెప్తాం అన్నమాట. మరి మనకి ముఖ్యంగా తీసుకుంటే మనకి ఈ ఆయు ప్రమాణాలు అనేది 67.3 అని చెప్తాం సంవత్సరాలు, 67.3 సంవత్సరాలుగా చెప్తాం. మరి దేశంలో మనం గమనిస్తే స్త్రీ పురుషులకు మరి వేరువేరుగా ఉంది అనేది మనం గమనించాలి. ఇప్పుడు మనం ముఖ్యంగా గమనిస్తే పురుషులలో అయితే ఈ ఆయు ప్రమాణాలు ఎలా ఉన్నాయి అంటే 69.9 ఇయర్స్ అంటాం, 69.9 సంవత్సరాలుగా చెప్తాం పురుషులలో. స్త్రీలలో అయితే 70.00 అంటాం, అంటే 70. ఓకే, 70 సంవత్సరాలు. ఇంకా మీకే తెలిసిండాల స్త్రీలు ఎందుకు ఎక్కువ కాలం జీవిస్తున్నారు పురుషుల కంటే అనేది. ఇంకా అవన్నీ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు వీడియోలో. ఓకే, సరే. ఇలా ఆయు ప్రమాణాలు అని అన్నప్పుడు ఆయు ప్రమాణాలు అనేది సగటు జీవిత కాలాన్ని గురించి తెలియజేస్తుంది అనేది మనం గమనిస్తే. మరి ఇవి కాకుండా ఇంకా మనం ముఖ్యంగా ఏం తెలుసుకోవచ్చు అంటే అక్షరాస్యత అని చెప్తాము, లిటరసీ రేట్ అని చెప్తాం. మరి లిటరసీ రేట్ అనేది ఎలా మనకి లెక్కిస్తాము అంటే 5 సంవత్సరాల పైబడినటువంటి పిల్లల్లో మనం అక్షరాస్యతను లెక్కిస్తాం అన్నమాట. లేదా 5 సంవత్సరాల పైబడినటువంటి వారు అని మనం చెప్పుకుంటే కూడా సరిపోతుంది అన్నమాట. 5 సంవత్సరాలు పైబడినటువంటి వారు భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఏదైనా భాషలో వ్రాయడం మరియు చదవడం వచ్చినటువంటి వారిని ఏమంటాం మనం అక్షరాస్యులు అని చెప్తామన్నమాట. మరి ఇక్కడ అక్షరాస్యత రేటు అనేది మనం గమనిస్తే ఎలా అక్షరాస్యత రేటును మనం లెక్కిస్తాము అనేది మనం గమనిస్తే మనకి 5 సంవత్సరాలని నేను అనుకుంటాను, 5 కాదు 7 సంవత్సరాలు అనాలి. ఇక్కడ 7 సంవత్సరాలు ఏడు సంవత్సరాల వయసు ఉండి ఏదైనా భాషలో చదవడం వ్రాయడం వచ్చిన వారి సంఖ్య డివైడెడ్ బై 7 సంవత్సరాల పైబడిన వారి సంఖ్య. 7 సంవత్సరాల పైబడిన వారి సంఖ్య అని అంటే 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, 90 ఏళ్ళు కావచ్చు, ఎంతైనా కావచ్చు. 7 సంవత్సరాల పైన ఉన్న వారందరూ లిటరసీ రేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అక్షరాస్యత రేట్ని ఎలా లెక్కిస్తారంటే 7 సంవత్సరాలు వయసు ఉండి
ఏదైనా భాషలో చదవడం మరియు రాయడం వచ్చినటువంటి వారి సంఖ్యని తీసుకోవాలి ఫస్ట్. మరి ఏం చేస్తాం, దీన్ని భాగిస్తున్నాం. దేంతో భాగిస్తున్నామని అంటే 7 సంవత్సరాల పైబడిన దేశం మొత్తం జనాభాతో భాగిస్తున్నాం. ఇంటూ 100 చేస్తే మనకి అక్షరాస్యత రేట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ప్రజెంట్ అక్షరాస్యత రేట్ అనేది భారతదేశంలో తీసుకుంటే మనకి 73%గా చెప్తాం 2011 జనాభా లెక్కల ప్రకారం. అదేవిధంగా మనకి వయోజన అక్షరాస్యత అంటాం. వయోజన అక్షరాస్యత అని చెప్తాం, లేదా వయోజన అక్షరాస్యత రేటు అనేది ఎలా లెక్కిస్తామనంటే సేమ్ ఫార్ములానే. వయోజన అక్షరాస్యత రేటు కూడా ఏం చేంజ్ అవుతుందంటే 7 సంవత్సరాలు పైబడినటువంటి 7 సంవత్సరాలు పైబడినటువంటి వారికి బదులుగా మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, 15 సంవత్సరాలు పైబడినటువంటి వారు, 15 సంవత్సరాలు పైబడి ఏదైనా భాషలో చదవడం రాయడం వచ్చిన వారి సంఖ్యను ఏం చేస్తున్నాం, 15 సంవత్సరాల పైబడిన మొత్తం జనాభా చేత భాగించి ఇంటూ 100 చేస్తే వచ్చేదే వయోజన అక్షరాస్యత రేటు. అక్షరాస్యత రేటుకు వయోజన అక్షరాస్యత రేటుకు పెద్ద తేడా ఏం లేదు, సేమ్ ఫార్ములానే. అక్షరాస్యత రేటుని తీసుకున్నప్పుడు 7 సంవత్సరాల వయసుని తీసుకుంటున్నాం, వయోజన అక్షరాస్యతను తీసుకున్నప్పుడు 15 సంవత్సరాలు తీసుకుంటున్నాం తప్ప ఇంక వేరే ఏమీ తేడా ఉండదు అనమాట. ఈ విధంగా మనకి పాపులేషన్ని మనం మొదలు పెట్టేటప్పుడు కొన్ని పాపులేషన్ కాన్సెప్ట్స్ అనేటివి మనం బాగా అవగాహన చేసుకొని చదివితే ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే మనం ఈ కాన్సెప్ట్లన్నీ తెలుసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా జనాభా ఎంత, జననాల రేట్ ఎంత, మరణాల రేట్ ఎంత, దేశంలో జనసాంద్రత ఎంత, రాష్ట్రంలో జనసాంద్రత ఎంత, స్త్రీ పురుషుల నిష్పత్తి భారతదేశంలో ఎలా ఉంది, రాష్ట్రంలో ఎలా ఉంది, బాలబాలికల నిష్పత్తి దేశంలో ఎలా ఉంది, రాష్ట్రంలో ఎలా ఉంది, ప్రసూతి మరణాలు అంటే ఏమిటి, ఎంతకి లెక్కిస్తారు, సాధారణంగా అన్ని 1000కి లెక్కిస్తే ప్రసూతి మరణాలు మాత్రం 1,00,000కి లెక్కిస్తున్నారు. మరి అదేవిధంగా శిశు మరణాల రేటు దేశంలో రాష్ట్రంలో ఎలా ఉంది, బాల మరణాల రేటు దేశంలో రాష్ట్రంలో ఎలా ఉంది, సంతాన సాఫల్య రేటు ఎలా ఉంది, ఆయు ప్రమాణాలు ఎలా ఉన్నాయి, అక్షరాస్యత ఎలా ఉంది, అవన్నీ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాన్సెప్ట్ అనేది మనం తెలుసుకుంటే. అసలు జనాభాను చదవడం ఎలా మొదలు పెట్టాలనేదే తెలియకపోతే ఇవన్నీ నెంబర్స్లోనే ఉంటాయి. మనకి ఇదంతా ఒక పెద్ద భూతద్దంలా కనిపిస్తుంది. ఇవన్నీ మనం ఏడ చదువుతాము, ఎప్పుడు గుర్తు పెట్టుకుంటామనే ఫీలింగ్లో ఉంటారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ ఏమినంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా జనాభా నుంచి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి రిపీటెడ్గా. అంటే మనం చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పెద్ద స్థాయి ఉద్యోగం వరకు, ఉదాహరణకు కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి లేదా గ్రూప్ డి ఉద్యోగం నుంచి ఆర్ఆర్బిలో మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వరకు మనం తీసుకున్నా కూడా పాపులేషన్కి సంబంధించి ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతాడు. ఈ పాపులేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలను మనం ఇది జనరల్ నాలెడ్జ్ గాను కరెంట్ అఫైర్స్ గాను భావించవచ్చు. కాబట్టి ఈ సబ్జెక్టు పైన మంచి అవగాహన కలిగి ఉండాల్సిందే. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాల్సిందే. డేటానైనా చదవాల్సిందే, కాన్సెప్ట్ అయినా చదవాల్సిందే. కానీ కాన్సెప్ట్లు నేర్చుకున్న తర్వాత, ఈ కాన్సెప్ట్లన్నీ నేర్చుకున్న తర్వాత డేటాను అప్లోడ్ చేసుకుంటూ పోతే ఈజీ అవుతుందనేది నా ఉద్దేశం. మరి మొత్తం ఈ 2011 జనాభా లెక్కలకు సంబంధించి మొత్తం వీడియో సపరేట్గా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మనకి 2027 నాటికి మార్చి 31 నాటికి భారతదేశంలో మళ్ళీ జనాభా లెక్కలు, కొత్త జనాభా లెక్కలు అనేవి వస్తాయి. 2021 జనాభా లెక్కలు రావాల్సి ఉండేది దేశంలో. కరోనా కారణంగా 2021 సంవత్సరంలో జనాభా లెక్కలను సేకరించలేదు కాబట్టి 2026 సంవత్సరంలో మొదలు పెడుతున్నారు. 2027 మార్చి కల్లా పూర్తి అయితే మనకి ఈ తుది జనాభా లెక్కల గణాంకాలు అనేవి మనకు అందుబాటులోకి వస్తాయి. దానికి సంబంధించి మనం సపరేట్గా వీడియో చేసుకోవాల్సి వస్తుంది. మీరు 2011 జనాభా లెక్కలకు సంబంధించి చదువుకోవాల్సి వచ్చినా, భవిష్యత్తులో వచ్చే జనాభా లెక్కలకు సంబంధించి చదువుకోవాల్సి వచ్చినా ఖచ్చితంగా మీరు ఈ కాన్సెప్ట్ తెలుసుకొని ఉంటే వాటిని అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది, డేటాను అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అది గుర్తించండి. ఓకే, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్.